పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్యాషన్ తో పనిచేయాలన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కొత్త కానిస్టేబుల్స్ లో హై ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారన్నారు. కాబట్టి విధి నిర్వహణలో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలన్నారు. కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు డీజీపీ జితేందర్. ప్రస్తుతం మారుతున్న నేరాల స్వభావాన్ని గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్లో సూచించారు డీజీపీ జితేందర్. పోలీస్ శాఖలో నిబద్ధతతో పనిచేస్తేనే రాణిస్తారన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ హాజరయ్యారు. టోటల్ నౌ మన ఈ సంవత్సరంలో 2200+ విమెన్ మెంబర్స్ జాయిన్ చేస్తున్నారు. అది చాలా బిగ్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అండ్ దిస్ ఈజ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆల్సో దట్ దీస్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిటిజన్స్ వెల్. That is the spirit of the government to include women staff. Our strength of women will be good for the Telangana police now. పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు డీజీపీ. అందరిది ఉద్యోగం అయితే పోలీస్ శాఖ మాత్రం బాధ్యత అన్నారు. బాధలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్ సైబర్ కేసులు ఛేదించడంలో ముందుందన్నారు డీజీపీ. సైబర్ క్రైమ్లో దాదాపు 200 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటే 135 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పారు. కొత్తగా విధుల్లో చేరే కానిస్టేబుల్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసిన 1221 మంది మహిళా కానిస్టేబుల్స్ కు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. అకాడమీలో ఇండోర్, అవుట్డోర్ శిక్షణతో పాటు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లలో 8,000కు పైగా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎలా సన్నద్ధం కావాలో నేర్పించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ కు డీజీపీ ట్రోఫీలు అందజేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరడం ఆనందంగా ఉందన్నారు. పాసింగ్ అవుట్ చేసిన కానిస్టేబుల్స్ శిక్షణా కాలంలో అనేక మెలకువలు నేర్చుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాము పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఉద్యోగం సాధించడంతో వారి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నాకు యూనిఫామ్ అంటే ప్యాషన్. దానికి డిగ్రీలో ఎన్సీసీ చేసి తర్వాత ఈ ఎగ్జామ్కి రాసి నేను సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. 9 months ట్రైనింగ్లో కూడా మా ఆర్ఐలు, డిఎస్పీలు, ఆర్ఎస్ఐ సార్లు ప్రతి వారు కూడా ఎంతో కష్టపడి మాకు ట్రైనింగ్ అందించారు. మేము ప్రతి ఒక్కరి అందులో అన్ని నేర్చుకొని మేము ప్రతిభ కనపరిచాము. ఈ 9 months ట్రైనింగ్లో నేను బెస్ట్ ఫైరర్గా డీజీపీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. టీసీఎస్లో 2 years సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. తర్వాత సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం, ఈ శిక్షణకు హాజరు కావడం జరిగింది. హాజరయ్యే ముందు శిక్షణ ఎలా ఉంటుంది, కష్టతరంగా ఉంటుందని భావించాను. ఎలా చేయగలుగుతానా లేదా అన్న అనుమానం ఖచ్చితంగా ఉండింది. కాకపోతే ఇక్కడ వసతులు కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇండోర్ ఫ్యాకల్టీ, అవుట్డోర్ ఫ్యాకల్టీ, మా డైరెక్టర్ మేడం అభిలాష బిస్ట్ మేడం గారి యొక్క మా మీద కురిపించిన ప్రేమ కానీ చాలా సులభతరం చేసింది మా శిక్షణని. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే చేస్తారు. నాకు ఒక అన్నయ్య. మాది చాలా చిన్న గ్రామం. ఎలా అంటే అమ్మాయిలు చాలా తక్కువ బయటికి వెళ్ళి చదువుకోవడం. చిన్నప్పటి నుంచి నన్ను అబ్బాయితో ఈక్వల్గా పెంచారు మా అమ్మ నాన్న. ఎలా అంటే అందరితో కలిసి బయటికి వెళ్ళడం అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఒక అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కాకుండా ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. అదే ఫ్రీడమ్ తోటి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, అన్ని ప్లేసెస్కి వెళ్ళడం అలా అలవాటు అయిపోయింది నాకు. స్కూల్లో ఎలా అంటే ఈ మూవీస్ చూసి పోలీస్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. స్కూల్లో అదే అట్రాక్షన్ తోటి ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అన్ని రకాల శిక్షణ ఇచ్చారు. అన్నీ నేర్చుకున్నాను. ఎలా అంటే ఇండోర్ ఇప్పుడు 9 నెలలు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేసుకొని ఈరోజు ఇండోర్ మరియు ఆల్రౌండర్ పురస్కారం అది కూడా డీజీ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తనకి ఏదైతే ప్యాషన్ ఉందో చిన్నప్పటి నుండి స్కూల్ టాపర్ అవ్వడం వల్ల ప్యాషన్ ఉంది. సో స్ట్రాంగ్ మైండ్ అనమాట. సో అందువల్ల తను ఏంటంటే సో ఈరోజు ఇప్పుడు ఇండోర్లో టాప్ వచ్చింది. సో 2 పిల్లలు ఉన్నప్పటికీ తనకి చాలాసార్లు పెయిన్ ఉంది సార్, చాలా పెయిన్ ఉంటుంది. ఆ స్ట్రెచెస్ పెయిన్ ఉంటుంది. నాకు చాలాసార్లు చెప్తూ ఉండేది, కానీ మేము మోటివేట్ చేస్తుండేవాడిని. సో ఇవన్నీ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ సింప్లిసిటీ వల్ల తను ఇది సాధించింది సార్. తన పేరెంట్స్ కానీ కంప్లీట్ వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కొంచెం. సో రియల్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్.
ఇప్పుడు ఇది రాకముందు అబ్బో ఇంత నమ్ము ఎట్లా చేస్తుందో అని ఉండే నాకు కూడా ఈ 9 నెలలు ఎంత కష్టపడుతుందో అని ఉండే బాగా. కానీ ఆమె అమలీలుగా చేసేసింది. ఈ 9 నెలలు ఏమీ ఇబ్బంది లేకుండా నాకు చేసింది. ఎట్లాంటి దెబ్బలు కూడా తాకించుకోలేదు ఆమె, అసలు తాకించుకోకుండా గ్రౌండ్ మొత్తం చేసేసింది. నాకు 2 పాపలు 1 బాబు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఆమె డిగ్రీ చేసింది, పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. ఈ పాప ఇప్పుడు వేయాలరా ఉద్యోగం వచ్చింది. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ కు డీజీపీ ట్రోఫీలను అందజేశారు. ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ సేవలందించాలని సూచించారు. కొత్త కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.